వెల్కమ్ టు బన్నూరు వారి వంటిల్లునండి. ఈరోజు మనము పాలకూర పప్పు చేసుకోవడానికి ఇలా చూడండి, కందిపప్పు తీసుకున్నాను. దీన్ని కడిగి నానబెట్టి కుక్కర్లో ఉంచాను. దాంతోపాటు పాలకూర కూడా తరిగి వేసేసుకున్నాను. 2 విజిల్ ఉంచుకుంటాను. పోపు వేసుకుందాం. ఫస్ట్ నూనె వేసి ఆవాలు వేసాను, ఇంగు వేసి తర్వాత జీలకర్ర కూడా వేసాను. ఉల్లిగడ్డలు, తెల్లబాయలు, పచ్చిమిర్చి అన్నీ కూడా తరుక్కున్నది వేసి బాగా వేయించుకొని టొమాటో కూడా వేసేద్దాము. పసుపు వేసి కొంచెము ఉప్పు కూడా వేసేద్దామండి. అన్నీ బాగా ఇలా కలిగి పెట్టేసి ఇవి మెత్తబడినాక మనము ఉడికించుకున్న ఆ కూర మళ్ళీ పప్పుది బాగా ఇలా మ్యాష్ చేసేసి ఇందులోకి వేసి కలిపేద్దాము. బాగా ఉడికించినాక కొద్దిగా చింతపండు రసం కూడా ఇందులోకి వేసేద్దామండి. చింతపండు రసం వేసి బాగా ఉడికించుకున్నాక పైన లాస్ట్లో కొత్తిమీర కొద్దిగా చల్లేసి తర్వాత వేరే కప్పులోకి కానీ గిన్నెలోకి కానీ మార్చేసుకుందామండి మనము సర్వింగ్ బౌల్లోకి. సో మీరందరూ కూడా మీకు లైక్ అయిందంటే కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.